సంఖ్యాకాండము 2వ అధ్యాయము చూశాము. ఈ ఆదివారమున చాప్టర్ 3, 4 and 5 3, 4 ఆల్మోస్ట్ రిపిటిషన్. 3, 4, 5 అధ్యాయాలను మనము చూస్తాం. ముఖ్యంగా 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో మనము మన యొక్క గమనాన్ని ఉంచుతాం. వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ చాప్టర్ 4 and 5 ఆఫ్ నంబర్స్. అందరం కూడా బైబిల్ తెరిస్తే సంఖ్యాకాండము 3వ అధ్యాయము మొదటి వచనము లేదా 1-2 వచనాలు చదువుదాం. 3వ అధ్యాయము 1-2 వచనాలు సంఖ్యాకాండము. యాక్చువల్గా మనం అధ్యాయంతో చూడబోతున్నాం. ఒక వచనం చదువుదాం. అందరూ బైబిల్ తెరిస్తే అందరం కలిసి చదువుకుందాం. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. అహరోను కుమారుల పేర్లు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలీయాజరు, ఈతామారు అనునవే. 3వ వచనం కూడా ఇవి అభిషేకమునందిన యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులైనట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. 4వ అధ్యాయం 1 and 2 verses చదువుదామండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను. సరిపోయిందండి, చాలు. సో అలాగే 17వ వచనానికి రండి. 17వ వచనము మొదటి 17, 18 చదువుదాం. మరియు మోషే అహరోనులకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను. మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలో నుండి ప్రత్యేకింపకుడి. 29వ వచనం మొరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. 38వ వచనం చదువుదాం. గెర్షోనీయులలో వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని. సో ప్రియులారా, మనం ఇక్కడ ఏమి చదివాము అది మనం కాస్త 4వ అధ్యాయంలో మరికొన్ని వివరాలు ఉంటాయి, దాన్ని మనము చూడబోతూ ఉన్నాం. సో ఇది మనము చూస్తున్నటువంటి మన యొక్క రెగ్యులర్ మ్యాప్. 4వ అధ్యాయం మనం గమనిస్తే 30 సంవత్సరాల వయస్సు గల లేవీయులను లెక్కించారు. తర్వాత వారి యొక్క బాధ్యతలు ఏమిటి అన్నది మనము చదువుతూ ఉన్నాం. అహరోను కుమారులు లేవీయులు వారి యొక్క పనులు. సో ద డ్యూటీస్ ఆఫ్ ద లీవైట్స్, లేవీయుల యొక్క పని ఏమిటి, సేవ ఏమిటి. 4వ అధ్యాయంలో ఏముంది అన్నది కొద్దిగా మనము అవుట్లైన్ ఒకసారి చూసుకుందాం. సో దట్ యు నో వాట్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు. సో 49 వచనాలు కహాతీయుల యొక్క సేవ. 1-20 వచనాలు డ్యూటీస్ ఆఫ్ ద కోహతైట్స్. ఆ తర్వాత గెర్షోనీయులు చేయవలసిన సేవ 21-28. ఆ తర్వాత మొరారీయులు చేయవలసిన సేవ. ఇది 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 34-49లో ద సెన్సస్ ఆఫ్ లీవైట్స్, లేవీయుల యొక్క జనసంఖ్య. మనము 1-2 అధ్యాయాలలో అన్య గోత్రాల వారి యొక్క జనసంఖ్య చూశాము. 3-4 అధ్యాయాలలో 3-4 అధ్యాయాలలో లేవీయుల యొక్క జనసంఖ్యను కూడా మనము చూస్తూ ఉన్నాం. సో యాకోబు యొక్క కుమారుడు లేవి. చిన్న ఐడియా మీకు ఉండాలి. సో ఈ లేవి గోత్రమంతటిని కూడా దేవుడు తన యొక్క మందిర సేవ కొరకు ఏర్పరుచుకున్నాడు.
మందిర సేవ కొరకు దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. మిగిలిన 12 గోత్రాల వారిని యుద్ధాలు చేయడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. సో లేవీకి ముగ్గురు, ఆ కిందకు వచ్చిన తర్వాత ముగ్గురు కుమారులు ఆ యొక్క వంశములో, గెర్షోను, కహాతు, మొరారి అనే వాళ్ళని చూస్తూ ఉన్నాం. సో ఈ కహాతు, అమ్రాము, యోకెబెదు వాళ్లకు అహరోను జన్మించాడు. అమ్రాముకు అహరోను జన్మించాడు. అమ్రాము భార్య యోకెబెతు, అహరోను భార్య ఎలీషేబా. ఇప్పుడు అహరోను యొక్క కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. సో నాదాబు, అబీహులు చనిపోయారు. మనము లేవీకాండము ధ్యానం చేసినప్పుడు దేవుడు వారిని చంపినట్లుగా మనము చూశాము. అన్యాగ్నిని వాళ్ళు మందిరంలోనికి తీసుకొని వచ్చారు, అందుకని దేవుడు వారిని చంపివేశాడు. సో ఇప్పుడు 2 కుమారులు మాత్రమే మిగిలారు, ఎలియాజరు, ఈతామారు. సో వీరిద్దరిని కూడా దేవుడు తన యొక్క మందిర పరిచర్య అంటే యాజకత్వానికి, ఫర్ ప్రీస్ట్హుడ్, యాజకత్వానికి దేవుడు ఈ 2 కుటుంబాలను లేదా 2 వంశాలను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎలియాజరు మరియు ఈతామార్. సో యాజకులు, సో వీళ్ళు ఆ మందిరములో, ఇందాక మనం మ్యాప్ చూసాం, ఎవ్రీ వీక్ చూస్తూనే ఉన్నాం కనుక మీకు మనసులో ఆల్రెడీ అది ఉందని అనుకుంటాను. ఆ తూర్పు దిక్కున మెయిన్ ద్వారం ఉంటుంది. సో తూర్పు దిక్కుననే బలులు అర్పించడము ఇవన్నీ కూడా జరుగుతాయి కనుక వీళ్ళు తూర్పు దిక్కున ఉంటారు. మిగిలిన అన్ని దిక్కులో ఎవరెవరు ఎక్కడెక్కడ ఆర్మీ ఉంటారో మనము గత 2 వారాలు చూసాం. సో గెర్షోనీయులు అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం. వారు లేవి యొక్క కుమారులు. 7,500 మంది, 30 ఏళ్ల కంటే ఎక్కువ మంది ఉన్నవారు సేవ కొరకు. వీళ్ళందరికీ ఎలీయాసాపు వీళ్లకు అధికారి, నాయకుడు. వీళ్ళు పడమర దిక్కున వీళ్ళు ఉంటున్నారు. కహాతీయులు అనగా కహాతు వంశానికి చెందినవారు. సో వీరు అంటే వీళ్ళంతా లేవీయులు. ఎలియాజరు, ఈతామారు అహరోను కుమారులు. ఈ కహాతీయులు 8,600 మంది. ఎలీషాపాను వీరి యొక్క నాయకుడు. వీళ్ళు సౌత్లో ఉంటారు. మొరారి ఇందాక చదివాం మనము, వీళ్ళ పేర్లు మనం చూసాము. సో మొరారీయులు 6,200 మంది ఉంటున్నారు. వీళ్ళ యొక్క నాయకుడు సూరీయేలు. వీళ్ళు ఉత్తర దిక్కున ఉంటారు. సో వీళ్ళందరూ కూడా 30 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు. సో వాళ్ళు మందిర సేవకు వారు పిలువబడినారు. అందుకే యేసు ప్రభు వారు కూడా సేవలో ప్రవేశించినప్పుడు 30 ఏళ్ల వయసులో ఆయన సేవకు ప్రవేశించాడు. బాప్తిసమిచ్చి యోహాను సేవకు ప్రవేశించినప్పుడు ఆయన కూడా 30 ఏళ్ల వయసులోనే సేవలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇర్మియా అయినా, యెహెజ్కేలు అయినా, లేవి వంశంలో పుట్టినటువంటి వారందరూ కూడా తమ తమ పరిచర్యలను ప్రారంభించింది వెన్ దే హ్యావ్ కమ్ టు ద ఏజ్ ఆఫ్ 30 years. అది లేవీయులకు దేవుడు నియమించిన నియమం. రైట్. సో ఇది మనము చూస్తున్నటువంటి ఎంకాంప్మెంట్స్ చాప్టర్ 2 and 3లో ఇదంతా కూడా మనం ఆల్రెడీ చూసాం. మరొకసారి మీకు ఇది జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు మనము కాన్సన్ట్రేట్ చేయవలసింది కహాతీయులు, మెరారీయులు, గెర్షోనీయులు. ఆ తర్వాత వాళ్ళు మిగిలిన వారు మోషే, అహరోనుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. వారు యాజకత్వానికి ఉంటున్నారు. నౌ డ్యూటీస్ ఆఫ్ లీవైట్స్. ఇది అవుట్లైన్ ఆఫ్ ద టాబర్నకల్. బాగా గమనించండి, మీకు ఒక ఐడియా ఇస్తాను. ఇక్కడ బాగా మీరు మనసులో ఉండాలి. ఈస్ట్ వైపు ఉంది, అది ఎర్రటి గీతం చూసారా, అది ఈ చుట్టూ ఉన్న పెద్ద కాంపౌండ్. అది తెరలతో కట్టినటువంటి కాంపౌండ్. అంటే చుట్టూ ఉన్న
బాహ్య ప్రపంచాన్ని, లోపల ఉన్న ప్రత్యక్ష గుడారం ఆ థిక్ లైన్తో ఉంది. ఇక్కడ ఇది ఉందా ఏమైనా లేదా? ఆల్ రైట్, పాయింటర్ ఉందా? వేర్ ఇస్ ద పాయింటర్? ఓకే, రైట్, లేజర్ పాయింట్. ఓకే, వేర్ ఇస్ ఇట్? రెడ్ కలర్ కావాలి నాకు. పెన్నుతో గీతలు పడుతుంది. లేజర్లోనే ఉంది కానీ అది చాలా చిన్నగా ఉంది, కనపడటం లేదు. దట్స్ ఓకే. లీవ్ ఇట్, ఫర్గెట్ ఇట్. ఓకే, చుట్టూ వైట్గా ఉన్నటువంటి బార్డర్ అవి సన్న నారతో చేసినటువంటి తెరలు. మీరు ఎంతమంది మరి నిర్గమకాండం విన్ని జ్ఞాపకం పెట్టుకున్నారో తెలీదు. నేను నిర్గమకాండం చెప్పినప్పుడు ఆ ఎర్రటి తెర అది లోపలికి ప్రవేశించే ద్వారము. దాని వెనక మనకు కనపడుతుంది బలిపీఠము. ఆ వెనుక ఇత్తడి గంగాళం ఉంది. తర్వాత ఒక చిన్న ఎర్రటి గీత కనపడుతుంది, అదొక తెర. దాని ముందు 4 చిన్న స్క్వేర్స్ ఉన్నాయి, అవి దిమ్మలు. అంటే యాక్చువల్గా దే ఆర్ పిల్లర్స్, దే ఆర్ ద పిల్లర్స్. ఆ తర్వాత లోపల ఇంకొక ఎర్రటి గీత కనపడుతుంది, అది తెర. ఈ యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు చినిగినటువంటి తెర అది. అతి పరిశుద్ధ స్థలాన్ని ఆ తెర వేరు చేస్తూ ఉంది. ఆ లోపట ఒకవైపున దీపస్తంభం ఉంది, అక్కడ ధూపవేదిక, ఒక బల్ల ఉంది, అక్కడ 2 రౌండ్లు ఉన్నాయి. అక్కడ అది సముఖపు రొట్టెల బల్ల. లోపట అతి పరిశుద్ధ స్థలము, దాని లోపట మందసం ఉన్నది. మీకు ఆ ఎల్లో గోల్డ్ కలర్లో కనపడుతున్నది అది పలకల మందిరము అంటాం దాన్ని. పలకల మందిరము, బోర్డ్స్, తుమ్మ పలకలతో చేసినటువంటి మందిరం. ఇది ఒక అవుట్లైన్. ఆల్రెడీ ఇంతకుముందు మనం మొత్తం ప్రత్యక్ష గుడారం అంతా చూసాం లేవీకాండము చూసినప్పుడు. నా వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ కెహతైట్స్? కహాతీయులకు దేవుడు అప్పగించిన పని ఏమిటి? ఓకే, లీవ్ ఇట్. వీళ్ళు ఏమి మోసుకొని వెళ్ళాలి? ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరెవరు ఏమి మోసుకొని వెళ్ళాలి మా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కహాతీయులు మొయ్యవలసింది మందసాన్ని మొయ్యాలి, ద ఆర్క్. తరువాత ద టేబుల్ ఆఫ్ షోబ్రెడ్, సముఖపు రొట్టెల బల్ల లేదా సన్నిధి రొట్టెల బల్ల, వాళ్ళు దాన్ని మొయ్యాలి. ఆ తర్వాత దీపస్తంభాన్ని వాళ్ళు మోసుకొని వెళ్ళాలి. ఆ తర్వాత వారు ధూప వేదిక, ద గోల్డెన్ ఆల్టర్, ధూప వేదికను వాళ్ళు మోసుకెళ్ళాలి. దాని తర్వాత సో మందసము, గోల్డెన్ ఆల్టర్, ధూపవేదిక, ఆ తర్వాత సముఖపు రొట్టెల బల్ల లేదా సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, లోపట ఉన్న తెర, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచే తెర. ఇవి వీరు వెళ్ళేటప్పుడు మోసుకొని వెళ్ళాలి. సో వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు దేర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దెమ్. ఇతరులు వాటిని ముట్టుకుంటే చనిపోతారు, ఇతరులు వాటిని తాకకూడదు. వీరు మాత్రమే వాటిని ప్యాక్ చేసుకోవాలి, వీళ్ళు మాత్రమే వాటిని మొయ్యాలి. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. వై దిస్? మీరు ఇక్కడ ఒక జాగ్రత్తగా గమనిస్తే దేవుడు వారికి ఇచ్చిన బాధ్యత అతి పరిశుద్ధమైన వాటి యొక్క బాధ్యత.
గమనించండి, అతి పరిశుద్ధమైన వస్తువుల యొక్క బాధ్యతను దేవుడు వారికి ఇచ్చాడు. ద ఇన్నర్ థింగ్స్, లోపట ఉన్నటువంటివి, అతి పరిశుద్ధమైన వాటి యొక్క బాధ్యత, వాటిని వారు తమ ప్రయాణమంతా మొయ్యాలి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఇన్ అవర్ ట్రావెల్, ఇన్ అవర్ క్రిస్టియన్ జర్నీ, మన యొక్క క్రైస్తవ ప్రయాణములో దేవుడు మన మీద ఒక బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యత ఏమిటి అంటే, పరిశుద్ధమైన వాటిని కాపాడుట మన బాధ్యత. ఏమండి? ఎస్, మనమందరం కూడా యాజకులమే అకార్డింగ్ టు ద న్యూ టెస్టిమెంట్. లేవి గోత్రములో పుట్టనవసరము లేదు. ఎవ్రీ వన్ ఆఫ్ us is called for the ministry in the temple. దేవుని మందిరములో, దేవుని సంఘములో పరిచర్య చేయడానికి ప్రతి క్రైస్తవుడు పిలువబడ్డాడండి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎవరిలో పిలుస్తాడు, మమ్మల్ని పిలవడు కాదండి. వాట్ వీ బిలీవ్, మనం ఏమి నమ్ముతామంటే బిలీవర్స్ ప్రీస్ట్హుడ్ అంటాం. బిలీవర్స్ ప్రీస్ట్హుడ్ అంటే ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. మనకు ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఏమిటంటే, వీ షుడ్ ప్రిజర్వ్ ద హోలీ థింగ్స్. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది. ఆ వాక్యము మనకు అప్పగించబడింది. దేవుని సంఘము పరిశుద్ధమైనది. దేవుని సంఘము మనకు అప్పగించబడినది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. మనము పరలోకానికి వెళ్ళేంత వరకు ఈ భూమి మీద మనము జరిగించే ఈ ప్రయాణములో ఏమండి, వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హోలీ స్పిరిట్. ఈ మాట చెప్పినందుకు కొంత మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. పరిశుద్ధాత్మ పట్ల మన బాధ్యత ఏమిటి? మన బాధ్యత ఏమిటి అంటే, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుడి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మన యొక్క అనుదిన క్రైస్తవ జీవితంలో ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చెయ్యొచ్చో, ఏది చెయ్యకూడదో స్పష్టమైన నడిపింపు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నప్పుడు, ఏమండి, బై డిజొబేయింగ్, పరిశుద్ధాత్మకు అవిధేయత చూపిస్తూ పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టుట దేవునికి అంగీకారము కాదండి. ఏమండి, వారు ఇవి టెంపరరీ, ఇవి ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఇవి లేవు. అసలుకి మందసం ఇవేమీ లేవండి, ఇవేమీ లేవు. నెబుకద్నెజరు దేవాలయాన్ని కూలగొట్టిన తర్వాత ఆల్ థింగ్స్ గాన్ అండి. కానీ పరిశుద్ధమైన వాటిని మనకు అప్పగించబడింది. పరిశుద్ధమైన దేవుని వాక్యం మనకు అప్పగించబడింది. And it is our responsibility to protect the word of God. దుర్బోధల నుంచి, తప్పు భిన్నమైన బోధల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. దేవుని యొక్క వాక్యము తప్పుగా బోధించేటువంటి వారితో మనకు సఖ్యత లేదు. వారికి మనం దూరంగా ఉండాల్సిందే. వీఆర్ నాట్ హియర్ టు మేక్ దెమ్ హ్యాపీ. ఏమండి, అట్ ద కాస్ట్ ఆఫ్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్. ఇతరులను మనం సంతోష పెడదాం అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్. ఇతరులను మనం సంతోష పెడదాం నాకు నష్టం కలిగేటట్టు, అంతే తప్ప పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగేటట్లుగా ఇతరులకు సంతోష పెట్టడానికి మనం లేవు. హ్యూమన్ గుడ్ అండ్ డివైన్ గుడ్, రెండు విషయాలు ఉన్నాయి. హ్యూమన్ గుడ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఓల్డ్ సిన్ నేచర్. ప్రాచీన పాప స్వభావములో హ్యూమన్ గుడ్ అనేది కూడా ఉన్నది. దాన్నే మనము స్వనీతి అంటాం. దాన్నే మనం ఏమంటాము? స్వనీతి అంటాం. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
అండ్ ద చర్చ్ ఈజ్ హోలీ. పరిశుద్ధ సంఘము, యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము చేత కొనబడిన సంఘం ఇది. ప్రతి విశ్వాస యొక్క బాధ్యత సంఘములోని పరిశుద్ధతను కాపాడుట. సంఘములోని పరిశుద్ధతను ఎలా కాపాడతామండి? ఏమండి? ఎస్, సోను ఫలానా పాపం నువ్వు చేశావు అని అనడం కాదండి. నేను ఎలా ఉన్నాను? హౌ కెన్ ఐ సేఫ్ గాడ్ ద హోలీనెస్ ఇన్ ద చర్చ్? బై లుకింగ్ ఇన్ మై హార్ట్. నన్ను నేను చూసుకోవడం ద్వారా, నా జీవితాన్ని నేను పరీక్షించుకోవడం ద్వారా నేను పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయడం ద్వారా సంఘములోని పరిశుద్ధత కాపాడబడుతుంది. వై ద లార్డ్స్ టేబుల్? పోయిన వారం నేను చెప్పాను మీకు. ఏంటి లార్డ్స్ టేబుల్? ఏంటి? మనల్ని మనము పరీక్షించుకొని సరిదిద్దుకోవడం కొరకు. పోయిన వారం కూడా మీకు చెప్పాను. ఏమంటే శుభ్రంగా ఉండడం అంటే అర్థం ఏంటండి? ఎప్పుడు అంటిన మురికి అప్పుడు కడిగేసుకోవడం. ప్రియులారా, కహాతీలకు దేవుడు అప్పగించిన బాధ్యత. నెక్స్ట్ విల్ సీ. సో బలిపీఠము, సో అన్ని పరిశుద్ధమైనవన్నీ కూడా వాళ్ళ బాధ్యత. ఇప్పుడు మనము గెర్షోనీయుల యొక్క బాధ్యత ఏమిటి? వాళ్ళు ఏం చెయ్యాలి? వీళ్ళు ద కర్టెన్స్ ఆఫ్ ద టాబర్నకల్, ప్రత్యక్షపు గుడారము యొక్క పై కప్పు తెర. అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ తెరలు కనబడడం లేదు. ఇలా ప్రత్యక్ష గుడారం ఉంటే పైన తెరలు ఉంటాయి. ఆ తెరలను వీళ్ళు మొయ్యాలి, కాపాడాలి, మొయ్యాలి. అలాగే బయట ఉన్నటువంటి తెర, ఆవరణలో నుంచి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఉన్నటువంటి తెర, ప్రాకారము చుట్టూ ఉన్నటువంటి తెరలు, చాలా తెరలు ఉంటాయి. అన్ని తెరలు. తరువాత స్క్రీన్ ఫర్ ద ఎంట్రన్స్, అంటే బయట నుంచి ఆవరణలోనికి ప్రవేశించేటువంటి తెర. సో ఇక్కడ మనం గమనించింది ఏంటండి? వాట్ ఈస్ గెర్షోనైట్స్? గెర్షోనీయులు ఏం చేస్తున్నారు? దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ కర్టెన్స్. తెరల బాధ్యత వారిది. తెరల బాధ్యత వారిది. ఈ చుట్టూ తెరలు. తెర ఏమండి? తెర దేన్ని గుర్తు చేస్తుందండి మనకు? చెప్పండి. కామన్ సెన్స్, జస్ట్ ఎ లాజికల్ కన్క్లూజన్. అమ్మా, సెపరేషన్. క్వైట్ ఈజీ కదా. తెర మీన్స్ separation. God wants us to live a separated life. దేవుడు మనలను ప్రత్యేకించబడినటువంటి జీవితాలను జీవించమంటున్నాడండి. లోకము వలె కాదు మన లైఫ్. లోకము నుండి ప్రత్యేకించుకున్న జీవితము. Our lifestyle is totally different from that of the world. లోకము యొక్క విధానము నుండి, లోక పద్ధతి నుండి, లోకస్తుల యొక్క వేషధారణ వేరు, క్రైస్తవుల యొక్క వేషధారణ వేరు. లోకస్తుల యొక్క ఆలోచన విధానము వేరు, వారి విలువలు వేరు. క్రైస్తవుల యొక్క ఆలోచన విధానము వేరు, క్రైస్తవుల యొక్క విలువలు వేరు. We have different values. God centered values. లోకము the man centered values. ప్రత్యేకించుకొనుట. That what God wants from us. మనము 1 hour మెసేజ్ చెప్పుకోవచ్చండి మనం ప్రత్యేకించుకోవడం గురించి. దేని నుంచి ప్రత్యేకించుకోవాలి అంటే సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ అని అవసరం లేదు. కానీ మీరు అనేక సంవత్సరాల వాక్యం వింటున్నారు కాబట్టి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
గాడ్ వాంట్స్ us టు లివ్ ఏ సపరేటెడ్ లైఫ్. అందుకే పేతురు అంటాడు, మనము ప్రత్యేకమైన ప్రజ, రాజులైన యాజకులము, ప్రత్యేకించబడిన ప్రజలము. We are different. Our God is different and we are different. నిజానికి పరిశుద్ధుడు అంటాం దేవుణ్ణి. హెబ్రీ భాషలో ఆ మాట యొక్క అర్థం ఏమిటంటే డిఫరెంట్. డిఫరెంట్ ఈజ్ నాట్ లైక్ అదర్స్ అండ్ వీఆర్ డిఫరెంట్. మనం వేరు. అవర్ వాల్యూ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. మన విలువలు లోకం యొక్క విలువల వంటి విలువలు కాదు. God wants us to live a separated life. తర్వాత మెరారీయులు ఏం చేస్తున్నారు? పిల్లర్స్. ఇవి కాస్త బరువైనవన్నీ వీళ్ళు మొయ్యాలండి, చాలా బరువైనవి. పిల్లర్స్ చూడండి ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో. తర్వాత బోర్డ్స్, 10 అడుగుల ఒక్కొక్క బోర్డు 10 మూరలు, 10 మూరల ఎత్తు, ఏమండి 3.5 వెడల్పు. సో వీళ్ళు ఆల్ పిల్లర్స్ అండ్ బోర్డ్స్. పిల్లర్స్ అండ్ బోర్డ్స్, వాట్ ఇట్స్ టాకింగ్ అబౌట్? ఏమండి పిల్లర్స్ అండ్ బోర్డ్స్, ఇట్స్ క్వైట్ లాజికల్ కన్క్లూజన్ అండి. ఈ పలకల మీదనే మందిరం ఉంది, ఆ పిల్లర్స్ చుట్టూ ఉన్నటువంటి పిల్లర్స్ మీదనే మొత్తం ఆధారపడి ఉంది. The pillars and boards, they give the structure to the tabernacle. They give a structure. ప్రత్యక్ష గుడారానికి ఒక ఆకృతిని ఇస్తున్నాయి ఈ పలకలు. పలకలు లేకపోతే అసలు మందిరమే లేదండి. ఆ పిల్లర్స్ లేకపోతే తెరలు లేవు, ఏది నిలబడదు. దే ఆర్ ఆల్ దట్ స్ట్రక్చర్, దే ప్రొవైడ్ ఏ స్ట్రక్చర్, ఒక ఆకారాన్ని ప్రత్యక్ష గుడారానికి ఈ యొక్క పలకలు, ఈ స్తంభాలు ఇస్తూ ఉన్నాయి. దట్ గివ్స్ ఏ షేప్ అండి, డైమెన్షన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక ఆకృతిని ప్రత్యక్ష గుడారానికి ఈ యొక్క స్తంభాలు, ఈ పలకలు ఇస్తూ ఉన్నాయి. ఇవి పెట్టినప్పుడే ప్రత్యక్ష గుడారం ఇలా ఉంది అని కనపడుతుందండి. సో ప్రత్యక్ష గుడారము బయట ఉన్న వాళ్ళందరికీ తెలియాలి, ఓ దీని షేప్ ఇలా ఉంది, దీని ఆకారం ఇలా ఉంది, దీని ఎత్తు ఇలా ఉంది. దేని ద్వారా? స్తంభాలు, పలకలు. అండ్ ద వరల్డ్ విల్ నో క్రైస్ట్ బై సీయింగ్ అస్. మనము క్రైస్తవ్యానికి ఒక ఆకృతిని ఇస్తాం. ఏమండి మనము వాట్ వీ బిలీవ్, వీ గివ్ ఏ స్ట్రక్చర్ అండ్ ఏ షేప్ టు దట్. అవర్ లైఫ్ స్టైల్ విల్ టెల్ పీపుల్ వాట్ క్రిస్టియానిటీ ఈస్. మన వర్క్ ప్లేస్లో మనల్ని అనాలి, వీడు క్రైస్తవుడురా అని. మన బంధువులు అనాలి, వీళ్ళు నిజంగా క్రైస్తవులరా. మన ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకోవాలంటే, మనం ఒక మంచి క్రైస్తవ కుటుంబం మీ దగ్గరికి వెళ్ళి వచ్చాము. ఏమండి మన ఆఫీసులో, మన స్కూలు, కాలేజీ, హాస్పిటల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేర్ ఎవర్ వీ వర్క్, మనం ఏ పనన్నా చేయని, క్రిస్టియన్ కాబట్టి ఈ పని ఇంత బాగుందిరా. ఏమండి లంచాలు తీసుకుంటున్నాడు అనుకోండి, వాడిని క్రిస్టియన్ అంటారండి? వీడేం క్రిస్టియన్ రా అంటారు. లంచం తీసుకోలేదనుకోండి ఏమంటారు? క్రిస్టియన్, ఈజ్ క్రిస్టియన్. ఏమండి
వీ హ్యావ్ గుడ్ క్రిస్టియన్స్, మంచి ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంత నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. ఏమండి, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ దే ఆర్ అవర్ మెంబర్స్. ఇలా ఒక్క విషయం గుర్తుపెట్టుకుందాం, లోకానికి మనం పనిచేసే స్థలంలో వాళ్ళకి అర్థం కావాలి హౌ ఎ క్రిస్టియన్ లుక్ లైక్. ఒక క్రైస్తవుడు ఎలా కనపడతాడు, ఎలా కనపడతాడు, ఒక క్రైస్తవుని యొక్క ఆకృతి ఎలా ఉంటుంది అనే విషయాన్ని. సో వీఆర్ హియర్ టు సేఫ్ గాడ్ దెమ్. మన ప్రయాణం అంతటిలో, మన క్రైస్తవ ప్రయాణం అంతటిలో, ఈ ప్రయాణం ముగించి పరలోకానికి మనం చేరేంత వరకు కూడా ఏమండి, అక్కడ 3 రకాల వంశాలు 3 రకాలు మోస్తూ ఉన్నారు. కానీ ద న్యూ టెస్టిమెంట్, అండర్ న్యూ టెస్టిమెంట్ ఏమండి, మన రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఆల్సో సేమ్. తర్వాత ముందుకు వెళ్దామండి. అగైన్ మనం ఇప్పుడు 5వ అధ్యాయానికి వెళ్దాం. అధ్యాయములో 5వ అధ్యాయములో పాళెములోని అపవిత్ర యొక్క శుభ్రత. 5వ అధ్యాయానికి రండి. లెట్ us see 2వ వచనము 3వ వచనం చదువుదాం. లేదా 5వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు అందరు తీయండి. చాప్టర్ 5 5వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదువుదామండి. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతివానిని, శవము ముట్టట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాళెము వారు అపవిత్రపరచకుండానట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలెను, అలా పాళెమును వెళ్ళగొట్టవలెను. ఇశ్రాయేలు అలాగు చేసిరి, పాళెము వెలుపలి కట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసిరి. ఇక్కడ వెలివేయవలెను, వెళ్ళగొట్టవలెను, దట్ ఈస్ ద తెలుగు ట్రాన్స్లేషన్. ఓకే, సో ఇక్కడ 5 నుంచి 1 నుంచి 4 వచనంలో వాళ్ళను వెలివేయుట, అది తెలుగు మాట. యాక్చువల్గా హెబ్రీలో దాని అర్థం అది కాదండి. కీప్ దెమ్ సపరేట్. ఇట్స్ అనదర్, ఇంకో రకంగా చెప్పాలంటే హాస్పిటలైజేషన్ ఆర్ క్వారంటైన్. ఆ తర్వాత వ్యాధి బాగైన తర్వాత దేవుని మందిరానికి వచ్చి ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు యాజకుడికి ఏం తీసుకెళ్ళాలి, దేవుడికి ఏమి ఇవ్వాలి. 11 నుంచి 31 వరకు రోష ధర్మం, అది మనం వేరుగా చూద్దాం. ఓకే, సో ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వానిని, ఇష్యూస్ ఉన్నవారు, కుష్ఠము, ఇష్యూస్ అండ్ డెడ్ బాడీస్, ఇవి ఎన్నో రకాలు ఉన్నాయి కదండి. ఇవి 3 ఎందుకు సెలెక్ట్ చేశారు? వై ఓన్లీ దీస్ 3? సో గాడ్ వాంట్స్ టు టెల్ దెమ్ సంథింగ్. ఇవి 3 కూడా మరణానికి సాదృశ్యంగా ఉన్నాయి. చూడండి, వెలివేయుట అన్నాడు తెలుగులో, కానీ హెబ్రీలో షాలాక్ అంటే బయటకు పంపుట, బయటకు పంపుట. సో పాళెంలో ఉంచకూడదు, వాళ్ళకి వ్యాధి వస్తుంది కాబట్టి ఏం చేయాలా, పాళెము వెలుపల వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. సో దే వర్ ట్రీటెడ్, దే విల్ బి ట్రీటెడ్. వారికి బాగైనప్పుడు మళ్ళీ లోపలికి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. యాజకునికి ఇవ్వవలసిన కానుక ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇచ్చి వెళ్ళాలి. అది దేవుని యొక్క నియమం. కుష్ఠం చర్మ వ్యాధులకు సంబంధించింది. స్రావము, రక్తస్రావము, డిశ్చార్జెస్, ఇది వీటిని మనం డీటెయిల్గా లేవి 15వ అధ్యాయము, లేవికాండం 13వ అధ్యాయము, తర్వాత శవము ముట్టుట, మరణము, డెడ్ బాడీ, లేవి 21లో మనము చూసాం. ఓకే, ఈ 3 ఎందుకు ప్రత్యేకించబడినవి? కుష్ఠము, స్రావము, శవం. సో కుష్ఠము దేవుని నుండి వేరగుట. ఆల్వేస్ లెప్రసీ ఈస్ టాకింగ్ అబౌట్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ ఆర్ సెపరేషన్ ఫ్రమ్ ఎనీబడి. ఏమండి, సెపరేషన్ ఫ్రమ్ ఎనీబడి. ఎందుకు? చర్మ వ్యాధి అనేది అంటువ్యాధి.
చర్మ వ్యాధులు అనేవి సామాన్యంగా అంటువ్యాధులు. ఇంట్లో అమ్మకు అంటొచ్చు, నాన్నగారికి అంటొచ్చు, తమ్ముడికి అంటొచ్చు, భార్యకి అంటొచ్చు, భర్త ఎవరికైనా అంటుకోవచ్చు. సో చర్మ వ్యాధి ఇట్స్ టాకింగ్ అబౌట్ సెపరేషన్, ఏ మస్ట్ సెపరేషన్. తప్పనిసరిగా వేరు అవ్వాలి. చర్మ వ్యాధులు అనగానే అంటుకునే వ్యాధులు, అంటు రోగాలు. తర్వాత బ్లడ్. దేర్ ఈస్ లైఫ్ ఇన్ ద బ్లడ్, లూజింగ్ బ్లడ్ ఈజ్ లూజింగ్ లైఫ్. జీవము వెళ్ళిపోవుట. తర్వాత శవము, మరణం. సో ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని చూపిస్తున్నాయి. పాపము మరణకరము, దేవుని నుండి మనలను దూరము చేస్తూ ఉంది. వీళ్ళను పాలెము నుంచి బయటికి పంపించి బయట ఉంచినప్పుడంతా కూడా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మేము ఎన్ని బలులు అర్పించినా, దాన బలులు అర్పించినా, ప్రాయశ్చిత్తార్థ బలులు అర్పించినా, నైవేద్య బలులు అర్పించినా, దశంభాగాలు తెచ్చి ఏమి చేసినా, ఏమి తెచ్చినా, ఇవి మూడు మనలను దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము నుండి, దేవుని ప్రజల నుండి దూరంగా పంపించి వేస్తూ ఉన్నాయి అన్న విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలు బాగా అర్థం చేసుకోవాలి అండి. సో పాపము మానవుణ్ణి దేవుని నుండి దూరము చేసింది. ఎప్పటికప్పుడు దేవునితో సమాధాన పడుట యొక్క ఆవశ్యకత, ఎప్పటికప్పుడు దేవునితో సమాధాన పడుట యొక్క ఆవశ్యకతను ఇవి మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఇది ఫిజికల్గా జరుగుతుంది. అండ్ ఇజ్రాయెల్ పీపుల్ షుడ్ లెర్న్ దీస్ థింగ్స్. ఇప్పుడు మనం యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లయితే కుష్ఠము నుండి విడుదల, స్రావము నుండి విడుదల, మరణము నుండి విడుదల. సో విల్ ఫైండ్ ప్రత్యేకించి ముఖ్యంగా ఈ మూడు వ్యాధులలో మనం గమనించింది కుష్ఠము, దేవుడి యొక్క టచ్. దో మనం లాజరు గురించి ఇక్కడ పెట్టుకున్నప్పటికీ యేసుప్రభు వారు మరణించిన వారిని తాకాడు. హీ టచ్డ్. కుష్ఠరోగిని హీ టచ్డ్. రక్తస్రావం గల స్త్రీ ప్రభువును తాకింది. వీళ్ళెవరు తాకకూడదు. శవాన్ని తాకకూడదు, కుష్ఠరోగిని తాకకూడదు, రక్తస్రావం గల వారు ఎవరిని తాకకూడదు. బట్ ద లా సేస్ డోంట్ టచ్, బట్ ద గ్రేస్ సేస్ టచ్. ధర్మశాస్త్రము వీరిని దూరంగా పొమ్మనింది. యేసు ప్రభు అన్నాడు, వ్యాధి దూరంగా పోవచ్చేమో కానీ ఏమండి, దేవునికి దూరం అయిపోయినటువంటి మిమ్ములను దేవునితో సమాధాన పరచటానికి ఐ యామ్ హియర్. వితౌట్ క్రైస్ట్ నోబడీ కెన్ గెట్ సేవ్డ్. వితౌట్ క్రైస్ట్ నోబడీ కెన్ బి రికన్సైల్డ్ విత్ గాడ్. యేసు ప్రభు లేకుండా ఎవరు దేవునితో సమాధాన పడలేరు. నువ్వు ఏమైనా చెయ్యి, అవేవి నిన్ను దేవునితో సమాధానపరచలేవు. కేవలం యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మన పాప విషయమై మనము పశ్చాత్తాప పడడము మాత్రమే మనలను దేవునితో సమాధానపరుస్తుంది. అర్పించే బలులు, అర్పించే కానుకలు, చేసే ప్రార్థనలు, ఎవ్రీథింగ్ ఆఫ్టర్ రికన్సిలేషన్. ఆఫ్టర్ రికన్సిలియేషన్, దేవునితో సమాధాన పడిన తరువాతనే మిగిలినవి ఫాలో అవుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు దానిని అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాడు. ఇప్పుడు మరొక ప్రాముఖ్యమైన విషయానికి వస్తాం. సో వారు ఐగుప్తు నుండి విడుదల పొందారు, కానీ పాపము నుండి, పాప ఫలితాల నుండి విడుదల పొందలేదు. సో దేవునితో సంబంధము కొనసాగిస్తూనే ఉండాలి. నిజమైన రక్షణ క్రీస్తులో ఉన్నది. వ్యాధి వచ్చింది, బయటికి వెళ్ళిపోయారు, వ్యాధి బాగైంది, మరలా లోపలికి వచ్చారు, ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. సో అగైన్ అండ్ అగైన్ దే షుడ్ కమ్ టు గాడ్. బయటికి వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు, మళ్ళీ ప్రభు దగ్గరికి రావాల్సిందే. దూరంగా వెళ్ళిపోయారు, మళ్ళీ ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాల్సిందే, బలి అర్పించాల్సిందే. సో అది జరుగుతూనే ఉంది ఇశ్రాయేలు ప్రజల జీవితంలో. అండ్ ఇన్ అవర్ లైఫ్స్ ఏమండి,
మనం ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూనే ఉండాలి, ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూనే ఉండాలి, ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతూనే ఉండాలి. రిపెంటెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. కొద్దిమంది అంటారు, నువ్వు ఒకసారి మారుమనసు పొందావు కదా, అయిపోయింది. ఏమండి, రక్షణ కొరకు మనం మారుమనసు పొందేం, అయిపోయింది. బట్ వాట్ అబౌట్ అవర్ సాంక్టిఫికేషన్? మన పరిశుద్ధ జీవితం ఏంటి? కీప్ ఆన్ రిపెంటింగ్, కీప్ ఆన్ రిపెంటింగ్, కీప్ ఆన్ రిపెంటింగ్, బికాస్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్. దేవుడు దాన్ని కోరుతూ ఉన్నాడండి. రైట్. సో అపరాధాన్ని సరిదిద్దుకుంటూ పోవాలి, ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. సో యాజకుని వంతు, సరే వాళ్ళు యాజకునికి ఇవ్వాలి, లెట్ us లీవ్ ఇట్. ఇప్పుడు రోష ధర్మము చాలా ప్రాముఖ్యమైన టాపిక్ దగ్గరికి వచ్చి చదివారండి. మీరు ఇంట్లో చదువుకొచ్చారు, అధ్యాయం 5వ అధ్యాయం చదవమని చెప్పాను ప్రతి ఆదివారం. కనీసం నెక్స్ట్ వీక్ వరకు 6 నుంచి 10 అధ్యాయాలు ఖచ్చితంగా చదువుకోనండి, లేకపోతే ఏమర్థమవుతుంది? రైట్. ఇక్కడ ఒకవేళ మీరు ఈ అధ్యాయం అంతా చదివితే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది తెలుసా అండి? వాస్ ఆర్ ఈజ్ గాడ్ అన్జస్ట్ టు ఉమెన్? దేవుడు స్త్రీల పట్ల అన్యాయంగా ఉన్నాడా? దట్ ఈస్ ద క్వశ్చన్ కమ్స్. సో రోష ధర్మము అంటాడు ఆ వచనాలన్నీ కూడా. అక్కడ ఏముందో నేను చెప్తాను. ఇక్కడ ఒక నేరం ఉంది. సో నేరము చేసింది నేరస్తురాలు. మా గమనించండి, ఇక్కడ కూడా నేరము మోపాడు. నేరం ఏంటి? వ్యభిచారం. నేరస్తురాలు ఎవరు? భార్య. నేరం మోపినవాడు భర్త. అంటే ఆడవాళ్ళైనా వ్యభిచారం చేస్తుంది, మగవాళ్ళు కాదా? ఇట్స్ ఎ న్యాచురల్ క్వశ్చన్. ఈజ్ లా సపోర్టింగ్ ఇట్? ధర్మశాస్త్రము దాన్ని సపోర్ట్ చేస్తుందా? దెన్ వై గాడ్ గేవ్ సచ్ ఎ లా హియర్? ఏమండి, అక్కడ ఏముందో నేను చెప్తాను మీకు, ఎందుకంటే నాకు మీ మీద చాలా నమ్మకం, చదవలేదని, అందుకని నేను అన్ని రాసుకొచ్చాను. దేవుడి మీద నమ్మకం కంటే మీ మీద నమ్మకం ఎక్కువ ఉన్నట్టుంది నాకు. లెట్స్ ఫర్గెట్ ఇట్. ఓకే. నా ఇక్కడ హమ్మురబీ కోడ్ అనేది ఒకటి ఉందండి. హమ్మురబీ కోడ్ అండ్ ద కోడ్ ఆఫ్ లాస్ అబౌట్ డైవోర్స్. బహుశా అన్ని రాజ్యాంగాలలో బహు పురాతనమైన రాజ్యాంగము హమ్మురబీ కోడ్. బహుశా అన్ని రాజ్యాంగాలకు ఒక రకంగా ఇది పునాది. ఇప్పుడు బీసీలో ఏమండి, అబ్రహాము కాలం ఆ టైములో రాయబడినటువంటి ఆ తర్వాత ఏమండి ఇక్కడ 143 if she is not innocent but leaves her husband and ruins her house, neglecting her husband, this woman shall be cast into the water. ఓకే, అది హమ్మురబీ కోడ్. దాన్ని మనం తర్వాత చెప్తాను, ఎందుకు నేను చదివాను అన్నది నేను తర్వాత వివరిస్తాను. ఇప్పుడు సరే, భర్తకు అనుమానం వచ్చింది భార్య మీద, పోయి రిపోర్ట్ చేశాడు యాజకుని దగ్గర. అయ్యా, నా భార్య మంచిది కాదు, షీఈస్ నాట్ ఫెయిత్ఫుల్, ఆమె వ్యభిచారం చేసిందని నేను అనుకుంటున్నాను. రుజువులు ఉన్నాయా? లేవు, నేను అనుకుంటున్నా. సరే, ఒక పరీక్ష పెడదాం. సో దేవుని సన్నిధికి రండి, నువ్వు రా, నీ భార్యను తీసుకొని రా. సో యవల పిండి నైవేద్యం తీసుకొని, నైవేద్యం అంటే దేవునికి అర్పించేది, బలిపెట్ట మీద వేస్తారు కాబట్టి నైవేద్యం అన్నారు, ఆమె చేతిలో పెట్టండి. ఆ తర్వాత ఒక మంటి కుండలో నీళ్లు తీసుకొని రండి. బాగా వినండి. సరే, మందిరంలోనికి వెళ్ళి
నేల మీద ఉన్న దుమ్ము కొద్దిగా తీయండి. నేల మీద ఉన్న దుమ్ము కొద్దిగా తీసుకొని ఆ కుండలో తెచ్చిన నీళ్ళలో దాన్ని వేయండి. ఆ తర్వాత ఆమె శపథం చేయాలి, నేను ఏ నేరం చేయలేదు అని శపథం చేయాలి. షీ షుడ్ సే ఐఎమ్ ఇన్నోసెంట్ అని శపథం చేయాలి. సో దాన్ని రాయాలి, పత్రం మీద రాయాలి. ఆ తర్వాత ఈ చేదు నీరు అంటే ఈ మట్టి కలిపిన నీరు అన్నమాట, దాని అర్థం అది. ఆ నీటితో దాన్ని ఇట్లా తుడవాలి, నీళ్ళు కూడా అందులో పడతాయి. ఆమె చేతిలో నైవేద్యం తీసుకొని బలిపీఠం మీద వెయ్యాలి. ఆ తర్వాత మిగిలిన చేదు నీళ్లు ఆమెతో తాగించాలి. అపరాధి అయితే ఆమె కడుపు ఉబ్బి ఆమె చనిపోతుంది, లేకపోతే ఆమె గర్భవతి అవుతుంది. ప్రశ్న, దేవుని ధర్మశాస్త్రము స్త్రీకి అన్యాయము చేస్తూ ఉందా? ఏమండి, దేవుని లా అర్థం కాకపోతే, వాక్యం తెలియని క్రైస్తవులకు వచ్చే ప్రశ్న ఇది. సరిగ్గా లోకముది చదివితే ఏమయ్యా మీ బైబిల్ ఏం తక్కువ ఉందా, ఆడవాళ్ళ పరిస్థితి చూడు ఎట్లుందో మీ బైబిల్లో. వెరీ ఈజీ టు సే దట్. నౌ లెట్స్ అండర్స్టాండ్. ఐ విల్ ట్రై టు గివ్ యూ ద ఆన్సర్ ఫర్ దిస్. సో ధర్మశాస్త్రములో ఈ అధర్మం ఏమిటి? ధర్మశాస్త్రములో ఈ అధర్మము ఏమిటి? జవాబు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మొదటిది దేవుని యొక్క లక్షణం. దేవుడు పక్షపాతి కాడు అని వాక్యం చెప్తుంది. ఏమండి, దేవుడు పక్షపాతి కాడు అన్నప్పుడు దేవుడు స్త్రీకి అన్యాయంగా మాట్లాడతాడా? మాట్లాడడు. అంటే మనము దానిని అర్థం చేసుకునే విషయంలో పొరపాటు చేస్తున్నామే తప్ప దేవుడు ఎన్నడూ కూడా పక్షపాతంగా లేడు, స్త్రీ విషయమైనా పురుషుడైనా. మొదట మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని యొక్క లక్షణం. సెకండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ధర్మశాస్త్రం యొక్క లక్షణం, ద క్యారెక్టర్ ఆఫ్ ద లా. రోమా 1:7-12 అంటాడు, ధర్మశాస్త్రము మహిమ గలది, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ధర్మశాస్త్రము నీతి గలది. సో ధర్మశాస్త్రము నీతి గలదైనప్పుడు, దేవుడు పక్షపాతి కానప్పుడు, దేవుడు స్త్రీకి అన్యాయంగా చేశాడు అని మనం అనుకోవడంలో తప్పుంది. బికాస్ దేవుడు పక్షపాతి కాడు, అది దేవుని యొక్క లక్షణం. ధర్మశాస్త్రము నీతి గలది, అది ధర్మశాస్త్రం యొక్క లక్షణం. మూడో విషయం గమనించాలి. We should understand the cultural background. The cultural background. నేర నిరూపణ సుమేరియా ధర్మశాస్త్ర ప్రకారము హమ్మరబీ కోడ్ 137-143 ఆ రోజుల్లో, బాగా వినండి ఇక్కడ, ఆ రోజుల్లో అందరి మీద ప్రభావం చూపుతున్నది హమ్మరబీ కోడ్. హమ్మరబీ రచించిన వారి యొక్క రాజ్యాంగం, సుమేరియన్ కాన్స్టిట్యూషన్ అందాం, లేదా బాబిలోనియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ బాబిలోనియన్ అంటే నెబుకద్నెజర్ బబులోను కాదండి. ఇక్కడ బబులోను గోపురం కట్టారే, అప్పుడు ఆ సుమేరియన్ నాగరికత. అక్కడ స్త్రీకి ఏం విలువ లేదండి. పురుషుడు వచ్చి నా భార్య నేరం చేసింది, అదే నేరం అన్నా కానీ అనగానే ఏం చేస్తారంటే వెంటనే ఆ స్త్రీని యూఫ్రటిస్ నదిలో పారేస్తారు. ఆమె తేలితే నేరం చేయలేదు, తేలకపోతే ఇక చచ్చిపోతుంది, నేరం చేసి. అన్యాయం కదండి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలలోని పురుషులు దే వర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హమ్మరబీ. ఇశ్రాయేల్ ప్రజలే కాదండి,
అక్కడ ఉన్న మెస్పటోమియా రీజన్, మొత్తం ఆ ఏరియా అక్కడి నుంచి వచ్చేసిన వాళ్ళందరూ, అందరి మీద కూడా ఈ హమ్మురబీ కోడి యొక్క ప్రభావం ఉన్నది. సో పురుషుడు వచ్చేసి ఇదిగో నా భార్యలో నీళ్ళలో తోసాయి. సో నౌ గాడ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ద ఉమెన్. బాగా గమనించండి, ఇక్కడ దేవుడు స్త్రీని కాపాడాలని దేవుడు కోరుతున్నాడు. దుర్మార్గులైన భర్తల నుండి దేవుడు స్త్రీని కాపాడాలి అని ఈ నియమాన్ని పెట్టాడు. భర్త పురుషుడికి ఎందుకు పెట్టలేదు? ఏ స్త్రీ వచ్చి చెప్పట్లేదు పురుషుడి మీద. అదండి పరిస్థితి, అది అక్కడ పరిస్థితి. దట్ వాజ్ ద కల్చరల్ అండ్ సోషల్ సిస్టమ్, సోషల్ స్ట్రక్చర్ అలా ఉండింది ఆ రోజుల్లో పట్ల. స్త్రీ కంప్లైంట్ ఇస్తే తీసుకునేదే లేదు ఏమండి. అందుకే మలాకీలో ఆ దేవుడు చెప్తాడు, యవన స్త్రీలు వచ్చి ఏడుస్తున్నారు నా దగ్గర, ఎందుకంటే వీడు ఇంకెవరినో పెళ్లి చేసుకోవడం కొరకు ఈమె మీద నేరం వేసి ఈమెను వదిలేసి ఆమెను చేసుకొని వెళ్ళిపోతున్నాడు. అందుకని గాడ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ద ఉమన్. దేవుడు స్త్రీని కాపాడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మానవ నైజం. నాలుగోది ఏమిటండి? ద హ్యూమన్ సిన్ఫుల్ వికెడ్ నేచర్. పురుషాధిక్య ప్రపంచం. స్త్రీ తన ఆస్తి అనుకునే స్థితిలో పురుషుడు ఉన్నాడు. ఐగుప్తుల నుంచి వచ్చారు వీళ్ళు బయటికి. వీళ్ళకి దేవుని ధర్మశాస్త్రం తెలియదు, దేవుని పద్ధతి తెలియదు, దేవుని విధానం తెలియదు. కాబట్టి దేవుడు ఒక నియమం పెట్టాడు. అందుకంటాడు, ఆయనకు రోషం కలిగితే, అనుమానం వస్తే. ఇప్పుడు ఇంకోటి, నిజంగా నీటిలో మట్టిలో శక్తి ఉందా? ఏమండి, మట్టిలో నీటిలో ఏమైనా శక్తి ఉంటుందా? ఆ మట్టి తాగిస్తే ఏమైనా అవుతుందా? ఏమండి, మట్టి నీళ్ళు తాగితే ఏమైనా కడుపు ఉబ్బిపోద్దండి ఎవరికన్నా? ఒక గుక్క నీళ్ళు తాగితే ఏమైనా కిలో మట్టి వేసాడా? ఎంత దుమ్ము వేశారు అందులో. మన బయట హోటల్లో తాగే నీళ్ళలో ఎంత దుమ్ము ఉందో ఏంటో, పానీపూరిలో ఎంత పడిందో. ఇస్ ద రియల్. ఇక్కడ దేవుడు తీర్పు తీరుస్తాడు. దే వాంట్ సమ్ ప్రూఫ్. ఓకే, ఐ విల్ గివ్ యూ ప్రూఫ్. అందులో ఏం పవర్ లేదు. నిజముగా ఆమె పాపము చేసి ఉంటే గాడ్ విల్ కిల్ హర్. అట్ ద సేమ్ టైం దట్ ఆ పాపంలో పాలు పొందిన పురుషుడు కూడా మరణించి తీరుతాడు. వాడిని ఇక్కడికి తీసుకొని రాలేదు. రబ్బానిక్ లిటరేచర్ ప్రకారము పురుషుడు కూడా చంపబడతాడు దేవుని చేత. ఈమె ఏ నేరము చేయలేదు, దేవుడు ఏ తీర్పు తీర్చలేదు. అప్పుడు ఆమె గర్భవతి యగును. అంటే దాని అర్థం ఏమిటంటే, వీడు వెళ్ళి ఏం చేయాలి? ఆమెతో కాపురము చెయ్యాలి. ఎన్నడూ కూడా ఆమెను తీసుకొని వచ్చి నేరము మోపడానికి వీలు లేదు. సో గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్, గాడ్ ఈజ్ ప్రూవింగ్ దట్ షీ ఈజ్ ఇన్నోసెంట్. ఆ నీళ్ళు తాగినంత మాత్రం కడుపేమి ఉబ్బదు. దేవుడు ఉబ్బేటట్టు చేస్తాడు, లేదా దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. గాడ్ విల్ ప్రూవ్ హర్ ఇన్నోసెన్స్, నాట్ ద రిచువల్. ఒకవేళ ఇది దేవుడు చెప్పి ఉండకపోతే, ఈ ఏదో ఒక విషయం ఇట్లాంటిది రాయబడి ఉండకపోతే, ధర్మశాస్త్రంలో ఏమీ లేదు కనుక లోకమంతా ఏమి చేస్తున్నారు? తీసుకెళ్ళి యూఫ్రటీస్ నదిలో పారేయండి, లేదా తీసుకెళ్ళి యోర్దాను నదిలో విసిరేయండి. ఎంత అన్యాయం అండి అది. గాడ్స్ ప్రొటెక్షన్. ధర్మశాస్త్రములో అధర్మం లేదండి. ధర్మశాస్త్రములో దేవుడు నిర్దోషి అయిన స్త్రీని, ఏమండి, దుర్మార్గులైన పురుషుల నుండి, లోకములో ఉన్న దుర్మార్గపు రాజ్యాంగము నుండి
దేవుడు స్త్రీకి భద్రతను కల్పిస్తూ ఉన్నాడు. సో రబ్బీల సంప్రదాయం ప్రకారము ఆ స్త్రీ శిక్షించబడినప్పుడు పురుషుడు కూడా శిక్షించబడతాడు. సో విల్ స్టాప్ హియర్. వచ్చే వారము ఎనీహౌ ఈస్టర్, ఆ తర్వాత ఆదివారము 6 నుంచి 10 అధ్యాయాలు మీరు చదువుకొని రావాలి. మర్చిపోవద్దండి. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం.